హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సన్యా హోమ్మేడ్. ఇంక ఈరోజు వీడియో ఏంటంటే కార్తీక పౌర్ణమి అన్నమాట ఈరోజు. సో కార్తీక పౌర్ణమికి ఎవ్రీ ఇయర్ బాబాయ్ వాళ్ళ ఇంట్లో నోములు జరుగుతాయి. సో సాయంత్రం నోములకి వెళ్తూ ఉంటాము. ఈసారి అయితే ఇంకా నేను మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి 360 ఒత్తులు ఈరోజు వెలిగిద్దాం అనుకుంటున్నాను. సో సాయంత్రం వెలిగిస్తాను అనమాట. ఇంకా తర్వాత జ్వాలాతోరణం ఇవన్నీ జరుగుతాయి. ఇంకా జనరల్లీ అందరూ ఉపవాసం అంటే చేసేది ఏంటంటే అసలు ఏమి తినకుండా ఉండడము. కొంతమంది అయితే వాటర్ కూడా తాగరు. సో ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండడం మాత్రమే. అలా అని మొత్తానికి మనం తిండి మానేసి నీరసంగా అవ్వడం కాదు. సో ఫ్రూట్స్, జ్యూసెస్ ఇవైతే తీసుకోవచ్చు. సో మరీ కటిక ఉపవాసం అంటారు కదా, సో అలా చేసినా దేవుడి దగ్గరికి వెళ్ళదు అని అంటారు చాలామంది. సో నేనైతే ఫ్రూట్స్ ఆకలేసినప్పుడు ఒక ఫ్రూట్ అలా తింటాను అంతే. ఇంకా వాటర్ నార్మల్గా తాగడమే. ఇంకా ఫుడ్ అయితే ఏమీ తీసుకోమంతే. ఇంకా సాయంత్రం ఒత్తు వెలిగించిన తర్వాత టిఫిన్ లాంటిది ఏదైనా లైట్గా తీసుకుంటాను. సో ఇంకా ఈరోజు ఇంకా బాబాయ్ వాళ్ళ ఇంట్లో నోములు లేవు కాబట్టి నోములకి అయితే వెళ్ళట్లేదు, కానీ గుడి దగ్గర జ్వాలాతోరణం అవి చూడడానికి వెళ్తాము. ఇంకా మార్నింగ్ పూజ, ఈవినింగ్ పూజ నార్మల్గా చేసుకుంటాను. అండ్ గుడికి కూడా వెళ్ళి దండం పెట్టుకొని వస్తాను అనమాట. సాయంత్రం శివాలయం దగ్గరే కాబట్టి అక్కడే ఒత్తు వెలిగిస్తాను. మాకు పెద్ద దూరం కాదు కాబట్టి, ఇంటి దగ్గరే కాబట్టి ఇంకా త్వరగా వెళ్ళిపోయి వెలిగించి వచ్చేయచ్చు. జ్వాలాతోరణం కోసం అయితే పొద్దున్నే ఇలా రెడీ చేసి పెట్టేశారు గుడి దగ్గర. ఇంకా 365 ఒత్తులు అయితే నేను ఇంకా వెలిగించలేదన్నమాట. ఒత్తులన్నీ కౌంట్ చేసేసాను. యాక్చువల్గా మనకు 365 అంటారు, కానీ ఇందులో ఉన్నవి 235 ఒత్తులు మాత్రమే. సో అందరం జనరల్గా ఇయర్ అంతా దీపారాధన చేయడం కుదరదు కాబట్టి ఒకేసారి వెలిగిస్తే సంవత్సరం అంతా వెలిగించినట్టే అని చెప్పి వెలిగిస్తాం ఈ ఒత్తునైతే. కానీ కౌంట్ చేసుకోవడం బెటరు. సో అన్ని ఒత్తులు అయితే లేవు ఇందులో, ఇంకా యాడ్ చేసుకోవాలి. ఇంకా కొన్ని కలిపి నేను 365 వెలిగిస్తాను అన్నమాట. ఎప్పుడు నేను పెద్దగా ఈ ఒత్తుల్ని కౌంట్ చేయలేదు, కానీ చూస్తే అర్థమైపోతుంది మనకి చాలా చిన్నగా ఉంటుంది ఆ ఒత్తు. సో ఇందులో 365 ఒత్తులు ఎలా ఉంటాయి అని ఎప్పుడు డౌట్ ఉండేది, కానీ ఎప్పుడు కౌంట్ చేసేంత టైం ఉండేది కాదు. అప్పటికప్పుడు తెచ్చుకోవడం, నానబెట్టుకోవడం, వెలిగించడం ఇలా అయ్యేది. కానీ ఈసారి ముందుగానే కొంచెం కౌంట్ చేసుకొని తర్వాత యాడ్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ 135 ఒత్తులు పడ్డాయి ఎక్స్ట్రాగా. సో అవన్నీ ఇలా కలిపేసుకొని లెక్క పెట్టుకున్న తర్వాత అది కొంచెం చిన్నగా ఉంది కాబట్టి మన ఒత్తులో హాఫ్ ఉందన్నమాట అది. సో అంటే కట్ చేస్తారు ఖచ్చితంగా. సో మరి ఇది పెద్ద ఒత్తు, చిన్న ఒత్తులు అయితే కుదరదు కాబట్టి వాటికి ఈక్వల్గానే నేను కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా దీనికి బదులు మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే బెటర్ అని అనిపించింది నాకు. నెక్స్ట్ ఇయర్ మాత్రం బయట నుంచి తెచ్చుకోకుండా మన ఇంట్లో ఉన్న ఒత్తులనే కౌంట్ చేసుకొని వెలిగించుకోవడం బెస్ట్. ఒత్తులను అయితే ముందుగానే నానబెట్టుకోవాలి కాబట్టి ఇలా నానబెట్టి పెట్టేసుకున్నాను. ఇంకా బాబాయ్ వాళ్ళు నోములు ఎందుకు చేయట్లేదంటే ఈసారి చేయడం కుదరలేదు. సో సోమవారం చేస్తారనమాట. ఎప్పుడు పౌర్ణమి నోములు అనమాట బాబాయ్ వాళ్ళవి. పౌర్ణమి రోజే చేయాలని ఉంటుంది పర్టికులర్గా, కానీ కుదరినప్పుడు తప్పదు కదా. ఇంకా కార్తీక మాసంలో ఏ సోమవారం అయినా చేసుకోవచ్చు, నోములు ఆపకూడదు కాబట్టి సోమవారం చేస్తారు. ఇంకా నేను ఇక్కడైతే దేవుడికి కావాల్సినవన్నీ తెప్పించుకున్నాను. దేవుడి సామాన్లు కూడా ముందుగానే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఈసారి పౌర్ణమి 7-7:30 వరకే ఉంది అని అంటున్నారు కాబట్టి కొంచెం ఎర్లీగా వెలిగించుకోవాలి. అందుకని నేను 5 కల్లా గుడి దగ్గర ఉందాం అనుకుంటున్నాను. అందుకని నేను 3కే కొంచెం ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేసేసాను. ఇంకా 4కి అయితే నేను కూడా ఫ్రెష్ అయిపోయి ప్రసాదం ప్రిపరేషను ఇవన్నీ చేసుకుంటాను అనమాట. ప్రసాదాలంటే పెద్దగా ఏమీ కాదులేండి, చలివిడి వడపప్పు ప్రిపేర్ చేసుకుంటాను అంతే. చాలా తక్కువ టైంలోనే చేసేసుకునేవి. అలాగే వాటితో పాటు పిండి దీపాలు కూడా చేసుకుందాం అనుకుంటున్నాను. సో గుడిలో వెలిగించడానికి, గుళ్ళో జనరల్గా ఆ దీపంతో పాటు ఉసిరి దీపాలు, పిండి దీపాలు కూడా వెలిగిస్తారు. సో గుళ్ళో వెలిగిస్తే మంచిది కాబట్టి వెలిగిద్దాం అనుకుంటున్నాను. సో పిండి నా దగ్గర ఒక 3 దీపాలు అయ్యే పిండి ఉందన్నమాట. సో 3 దీపాలు పెట్టుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి 3 దీపాల కోసం కలుపుకుంటున్నాను. ఫస్ట్ అయితే బియ్యం పిండిలోకి కొంచెం పాలు, అలాగే కొంచెం వాటరు, కొంచెం నూనె యాడ్ చేసుకొని, ఆవనెయ్యి ఉంటే ఆవనెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఆవనెయ్యి లేదు, అందుకని నూనె యాడ్ చేశాను. మొత్తం అంతా ఇలా కలిపేసుకొని ఈ దీపాలని ఇలా చేసేసుకోవచ్చు, చేతితో చేసేసుకోవచ్చు. ఫస్ట్ మనం తీసుకున్న పిండి మనకి ఎన్ని దీపాలు కావాలో అన్ని ఈక్వల్ పార్ట్స్గా తీసేసుకోవాలి. తర్వాత ఉండలా చేసుకొని మధ్యలోకి మనం బొటన వేలుతో ప్రెస్ చేస్తే ఒక హోల్లా వస్తుంది. చుట్టూరు అనేసుకుంటే మనకి దీపం షేప్ వచ్చేస్తుంది. లేదు ఇది కొంచెం టఫ్గా ఉంది అని అనుకునే వాళ్ళు మన ఇంట్లో ప్రమిదలు ఉంటాయి కదా, సో ఆ ప్రమిదల్లో అయినా పిండిని ఇలా నొక్కి పెట్టేసి తర్వాత మధ్యలో హోల్ చేసుకుంటే చేతితోటి అది కూడా ప్రమిద షేప్లో రెడీ అవుతుంది దీపము. అలా అయినా చేసుకోవచ్చు.
నేనైతే చేతితోనే చేసేసానండి. ఇంకా గుళ్ళో వెలిగిస్తున్నాం కాబట్టి శివాలయంకి వెళ్తున్నాం కదా అని చెప్పి శివుడి నామాలు ఇలా పెట్టేసుకున్నాను. ఫస్ట్ గంధంతో ఇలా అడ్డంగా పెట్టేసుకుని కుంకుమతో ఇలా నిలువుగా పెట్టేసుకున్నాను అనమాట. మొన్న క్షీరాబ్ది ద్వాదశికి అయితే ఇంట్లో వెలిగించాను పిండి దీపాలు. ఒకసారి చేశా కాబట్టి ఇప్పుడు బాగానే వచ్చాయి పర్ఫెక్ట్గా. ఫస్ట్ టైం చేసినప్పుడే అసలు సరిగ్గా రావేమో అని డౌట్గా చేశాను అనమాట. అవి కొంచెం మరీ ఇంత రౌండ్గా రాలేదు కానీ పర్లేదు. ఇవి మాత్రం ఎగ్జాక్ట్గా వచ్చేసాయి అనమాట. ఇంకా పూజకి కావాల్సినవన్నీ పెట్టేసుకుంటున్నాను. గుడి దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి మర్చిపోకుండా అన్నీ తీసుకెళ్ళాలి. సక్సెస్ఫుల్లీ 365 ఒత్తులు కూడా వెలిగించేశాను. సో గుడి అయితే నేను వెళ్ళేసరికి ఖాళీగానే ఉందిలేండి. ఇప్పుడైతే రష్ ఎక్కువైంది. సో నేను వెళ్ళింది 5కి. 1 అవర్లో ఒత్తి కూడా వెలిగించి వచ్చేసాను. దర్శనం కూడా చేసుకున్నాను. కాసేపు అయితే అసలు దర్శనం చేసుకోవడానికి కూడా ప్లేస్ ఎవరు, అంత రద్దీగా ఉంటుంది. సో ఇంకా ఇప్పుడు కొంచెం ఇంట్లో కూడా పూజ చేసుకొని నేను కొంచెం టిఫిన్ చేసి మళ్ళీ జ్వాలాతోరణం దగ్గరికి వెళ్దాము. జ్వాలాతోరణానికి చాలా టైం పడుతుంది. సో పొద్దున్న నుంచి ఫాస్టింగ్ కాబట్టి ఇప్పుడు కొంచెం తింటే అక్కడ నుంచోడానికి ఓపుకుంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే పూజ చేసుకుంటాను. ఈరోజు అయితే అస్సలు ఖాళీ ఉండదేమో, గుడి దగ్గర అసలు ప్లేస్ కూడా ఉంటుందా లేదా కూర్చోవడం వెలిగించుకోవడానికి అనుకున్నాను కానీ ఖాళీగానే ఉందిలేండి లక్కీగా. సో కూర్చొని ప్రశాంతంగా వెలిగించుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని వచ్చాను. చాలామందికి అవకాశం ఉండదు, ఇంటి దగ్గర తులసి మొక్క దగ్గర కూడా వెలిగిస్తూ ఉంటారు. సో అలా కూడా వెలిగించవచ్చు. మాకు లక్కీగా శివాలయం దగ్గరే ఉంది కాబట్టి అందరూ వచ్చి వెలిగించుకుంటారనమాట. మ్యాక్సిమం ఈరోజే వెలిగించుకుంటారు. ఎందుకంటే నోములు చేసేవాళ్ళు చాలామంది పొద్దున్నుంచి ఉపవాసం ఉంటారు, ఏమీ తినకుండా ఏమీ తాగకుండా ఉంటారు. నోములకి చాలా నిష్టగా చేయాలి కాబట్టి వాళ్ళైతే వాటర్ కూడా తాగరు. మాకు నోములు లేవు కాబట్టి నేనైతే మధ్యాహ్నము లంచ్ టైంలోనే ఒక ఫ్రూట్ తిన్నాను అంతే, యాపిల్. అలా ఉపవాసం ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజే వెలిగించేసుకుంటారు, లేదంటే మళ్ళీ ఉపవాసం ఉండాలి కదా. సో ఇదివరకట్లాగా అందరూ ఉపవాసాలు ఉండలేకపోతున్నారు. సో ఉండలేని వాళ్ళు బలవంతంగా ఉండడం కూడా కష్టమే. సో అందుకని మరీ దేవుడు ఉపవాసం చెయ్యాలని చెప్పలేదు కాబట్టి ఏదో ఒకటి తినైనా తాగైనా చేసుకోవచ్చు. ఇప్పుడు అందరూ ఉండలేక కనీసం టీ అన్నా తాగుతున్నారులేండి. ఇదివరకు అంతలా లేరు. అందులోనూ పెద్ద వయసు వాళ్ళు అయితే అస్సలు ఉండలేకపోతున్నారు. సో అలాంటి వాళ్ళు తినేసి చేయడమే బెటరు. ఇంకా టిఫిన్ చేసేసి గుడి దగ్గరికి వచ్చాము. గుడి దగ్గరికి ఈసారి కొంచెం ఎర్లీగానే వచ్చాం కానీ ఎందుకో స్టార్ట్ చేయలేదు. చాలా లేట్గా స్టార్ట్ చేశారు ఈసారి. ఎందుకో నాకు అర్థం కాలేదు. ఆల్మోస్ట్ 8:30, 9 అయిపోతుంది అప్పుడు స్టార్ట్ చేశారు. సో 7:30 వరకే ఉంది కదా పౌర్ణమి అని చెప్పి మేము చాలా త్వరగా స్టార్ట్ చేస్తారేమో అనుకున్నాం కానీ ఈసారి ఎందుకో చాలా లేటు. ఇంకా నోములు చేసుకున్న వాళ్ళందరూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఆలోచించి అనుకుంటా కొంచెం లేట్గానే పెట్టారు. జనం కూడా పెద్దగా లేరు మేము వచ్చేసరికి. ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళి తర్వాత వచ్చామన్నమాట. మనకి స్టార్ట్ అవుతుందని చెప్పి సిగ్నల్ కూడా ఉంటుందిలేండి. ఫస్ట్ బాజాలు వినబడతాయి. సో అప్పుడు స్టార్ట్ అవుతున్నట్టు పూజ ఇదంతా కూడా. ముందు ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి మ్యాక్సిమం అందరూ మాలలు వేసుకున్నారు. సో అలా మాలలు వేసుకున్న వాళ్ళందరి చేత ఇలా చెప్పిస్తారనమాట ఈశ్వరుడికి. తర్వాత మిగిలినవన్నీ స్టార్ట్ అవుతాయి. ఒక పక్కన బాణసంచా కాలుస్తూ ఉంటారనమాట. జ్వాలాతోరణం అంటేనే మనకి ఎక్కువ కనిపించేది ఈ బాణసంచా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఆకాశదీపం కూడా మేము వచ్చే ముందే వెలిగించారంట. సో మిస్ అయ్యామనుకున్నాం, బాగా పైకి వెళ్ళిపోయింది. అప్పుడు తీసాం వీడియో అయితే. ఈ పౌర్ణమి రోజు అయితే నోములు ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం చాలా ఊర్ల నుంచి ఇక్కడికి నోములు చేసుకోవడానికి కూడా వస్తూ ఉంటారు. సో అందరూ కలిపి మ్యాక్సిమం చేసుకునే పండుగ లాంటిది నోములు. సో అందుకని ఎక్కడెక్కడి నుంచో వచ్చి చేసుకుంటూ ఉంటారనమాట ఈ పూజనైతే. వాళ్ళందరూ కూడా ఉంటారు కాబట్టి ఎక్కువ మందే ఉన్నారు జనం. ఇంకా జ్వాలాతోరణం కూడా స్టార్ట్ అయ్యింది. సో అక్కడైతే వెలిగించారు ఒకటి. ఇక్కడ స్వామివారిని పల్లకిలో పెట్టుకొని ముందు తీసుకెళ్తారు, వెనకాల మనం కూడా వెళ్ళొచ్చు. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైము.
జ్వాల తోరణంలో కూడా వెళ్ళాను ఈసారి. సో చూసారు కదా, జాగ్రత్తగానే వెళ్ళొచ్చాములేండి. మంటల్లో ఎక్కడ పడతాయో మంటలని భయం భయంగా వెళ్ళాను. ఫస్ట్ టైము జ్వాల తోరణంలో అలా వెళ్ళడం అనమాట, మంటలు దాటి. సో యాక్చువల్గా అయితే తోసేస్తారు, కానీ మనం తెలుగు పక్క నుంచి వెళ్ళాము, అసలు ఎవరు తోయలేదండి, ఖాళీగానే ఉంది. అటు నుంచి వెళ్ళి అటు నుంచి వచ్చేసాను. ఇంకా మంటలు అయితే ఎవరి మీద పడలేదులే, లక్కీగా అందరూ ఫాస్ట్గానే వచ్చేసారు. సో ఇంకా అవి పడడం కూడా మంచిదేనంట. సో కొన్ని అయితే పడ్డాయిలేండి, మనకి మరి మంటలు అయితే పడలేదు, కానీ కొంచెం గట్టి అది పడింది అనమాట. ఎప్పుడు భయపడి వెళ్ళను, అందరూ తోసేస్తారు ముందుకు పడిపోతానని. ఈసారి కొంచెం ధైర్యంగా వెళ్ళాను అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ సంధ్యా హోమ్ మేడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.